అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. బంగ్లాదేశ్లో ఎన్నికలైనాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP లీడర్ తారిక్ రహమాన్ ల్యాండ్ స్లైడ్గా విక్టరీతో బయటకు వచ్చారు. ఇది ఒక పెక్యూలియర్ కంట్రీ. పెక్యూలియర్ ఎందుకనంటే ఏ దేశమైనా కానీ రెగ్యులర్గా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎవరు వస్తారనేది ఎవరు చెప్పలేం. ఈరోజు గెలిచినటువంటి తారిక్ రహమాను 20 ఏళ్ళలో ఎంతో బయట ఉండి ఇంగ్లాండ్లో ఎగ్జైల్లో ఉండి సడన్గా మొన్నొచ్చి వాళ్ళ తండ్రి తల్లి ఆ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకొని సడన్గా గెలిచాడు, ప్రధానమంత్రి అయిపోతూ ఉన్నాడు. బంగ్లాదేశ్ ఒక రకంగా దేశం ఏర్పడిన తర్వాత రెగ్యులర్గా 5 సంవత్సరాలకు తడవ ఎలక్షన్ విధానం కనుక సక్రమంగా జరిగి ఉంటే చాలా చక్కటి కంట్రీగా డెవలప్ అయి ఉండేది. కానీ ఎప్పుడైతే ముజిబుర్ రహమాన్ చంపేసి ఈ తారిక్ రహమాన్ ఫాదరే అప్పుడు ఆర్మీ జనరల్గా ఉన్నవాడు టేక్ ఓవర్ చేశాడు. టేక్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళదే రాజ్యంగా కరప్షన్తో దీంతో నడవటం మొదలైంది. వాడు అసాసినేట్ అయిన తర్వాత అతని భార్య ఖలీదా జియా ఇప్పుడు ఉన్నటువంటి తారిక్ రహమాన్ తల్లి చాలా రోజులు పరిపాలించింది. మళ్ళా ఫ్రీ ఎలక్షన్స్ అయిన తర్వాతనే షేక్ హసీనా పవర్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె మళ్ళా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ లేకుండా 15-20 సంవత్సరాలు కంటిన్యూ చేసింది. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో వీళ్ళు ముందుకు వచ్చారు. ఈ ఎన్నికల్లో 2-3 ప్రధానమైన అంశాలు. అవామీ లీగ్ను బ్యాన్ చేశారు. ఒకవేళ అవామీ లీగే కనుక కంటెస్ట్ చేసి ఉంటే గెలవకపోయినా ఇంపార్టెంట్ అపోజిషన్ పార్టీ అయి ఉండేది. దాంతో ఏమైంది, ఆ స్పేస్ని ఈరోజు జమాయతే ఇస్లామీ ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషను ఆక్యుపై చేసింది. అసలు వాళ్లే గెలుస్తారు అన్న టైప్లో ఒక పెద్ద ప్రచారం అయితే జరిగింది. ఒక రకంగా వాళ్ళు గెలవకపోవటం మంచిదైంది. BNP గుడ్డిలో మెల్ల, వీళ్ళు కూడా వాళ్ళకన్నా ఏం పెద్ద గొప్ప కాదు, కానీ గుడ్డిలో మెల్ల శ్రేష్టం అన్నట్టుగా ఇది గెలవటం అనేటటువంటిది కొంతవరకు బెటరు. భారతదేశం యాంగిల్లో జమాయతే ఇస్లామీ వచ్చి ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువై ఉండేవి. BNP రావటం అనేది కొంతవరకు బెటర్ అయినటువంటి పరిస్థితి అనే మనం భావించాలి. ఫస్ట్ థింగ్, భారతదేశం గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సింది, అక్కడ హసీనా ఉన్నా తారిక్ రహమాన్ ఉన్నా జమాయతే ఇస్లాం ఉన్నా మనకు సంబంధం లేదు. అది వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లం. బంగ్లాదేశ్తో మనం ఏ విషయంలోనైనా కానీ బిజినెస్ లైక్గా మన ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకొని డీల్ చేయటం మొదలెడితే మనకు అసలు సమస్యలే ఉండవు. హసీనా ఉన్నప్పుడు ఆమెకు మనం ఫేవరబుల్గా ఉన్నామని, వీళ్ళు ఉంటే వ్యతిరేకంగా ఉన్నామనేటటువంటి ఫీలింగ్ మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. దానివల్ల మనం నష్టపోతాం కానీ మనం లాభపడేది లేదు. ఇప్పుడు రేపు రివర్ వాటర్స్కి సంబంధించి, ఈ నదీ జలాలకు సంబంధించి అంతకుముందు చేసుకున్న ఒప్పందం రివ్యూకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎటువంటి కన్సిడరేషను చూపెట్టి మనకు వ్యతిరేకంగా వాళ్లకు కొంత లిబరల్గా అటువంటి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్రెస్ట్ను మనం పూర్తిగా పరిరక్షించుకుంటూ ముందుకు పోవటమే ఉత్తమమైనటువంటి మార్గం. ఒకవేళ దానివల్ల వాళ్ళు మనకు వ్యతిరేకం అయితే కానివ్వండి, అయినందువల్ల వాళ్ళు మనకు చేయగలిగింది ఏం లేదు. వాళ్ళు ఏదో ఇక్కడ మిలిటెన్సీని ప్రోత్సహిస్తారంటే మనం అక్కడ వాళ్ళ దగ్గర కూడా మిలిటెన్సీని ప్రోత్సహించవచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు. సో అది సపరేట్గా ట్యాకిల్ చేయడానికి రెడీ అయ్యి బిజినెస్ లైక్గా మనం కనుక రిలేషన్షిప్ను పెట్టుకోగలిగితే దేశానికి ఎప్పటికైనా కానీ మంచిది. అదొక ప్రధానమైనటువంటి విషయం మైండ్లో పెట్టుకొని భారతదేశం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా బంగ్లాదేశ్లో తమ ఇన్ఫ్లుయెన్స్ను పెంచుకోవటానికి అమెరికా చూస్తుంది, చైనా చూస్తుంది. ఇన్ఫ్యాక్ట్ షేక్ హసీనా బయటకు పోవటానికి చాలా వరకు కారణం అమెరికా.
అమెరికా స్పాన్సర్డ్ ఎజిటేషన్స్ ఎక్కడైనా కానీ వీళ్ళు ఇదే రకంలో చేసి తమకు అనుకూలంగా లేనటువంటి ప్రభుత్వాలను మారుస్తూనే ఉంటారు. అక్కడ కూడా అదే జరిగింది. బట్ చైనా కూడా వదిలేయకపోవచ్చు, బికాజ్ బంగ్లాదేశు, మ్యాన్మారు దానికి. కాబట్టి ఈ ప్లేలో మనం కూడా మన ఇన్ఫ్లుయెన్స్ను వీలైనంత వరకు అక్కడ పెట్టుకోవాలి. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది, ఈ ఫండమెంటలిస్ట్ జమాయితే ఇస్లామీ బార్డర్ డిస్ట్రిక్ట్స్ అన్నిట్లోనూ గెలిచింది. అంటే బార్డర్ డిస్ట్రిక్ట్స్ మోర్ ఫండమెంటల్గా ఉన్నాయి. ఆ స్పిల్ఓవర్ తప్పకుండా మనకు వెస్ట్ బెంగాల్, అస్సాం వీటి మీద వచ్చేటటువంటి అవకాశం అనేది. ఇప్పటికే చాలా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఉంది. దాని మీద ఎంతో చెప్తున్నాం, వీళ్ళందరినీ పంపిస్తామని. ఇంత పంపించేది 1000 మందినో ఎంతమందినో. రూత్లెస్గా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను ఐడెంటిఫై చేయటం, వెనక్కు పంపించటం అనేటటువంటి కార్యక్రమాన్ని అక్కడ ఎవరున్నా, అక్కడ హసీనా ఉన్నా, ఖలీదా జియా ఉన్నా, తారిక్ రహమాన్ ఉన్నా, జమాయితే ఇస్లాం ఉన్నా, మనకు సంబంధం లేదన్న రకంలో చేయకపోతే మాత్రం దీర్ఘకాలంలో వెస్ట్ బెంగాల్, అస్సాంలో మనం చాలా చాలా సమస్యలను ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉన్నది. ఇక వీటన్నిటిని మించిన ప్రధానమైనది హసీనా విషయంలో మనం ఏం చేస్తాం. హసీనాకు మనం అసైలం ఇచ్చాం, ఆమెను మనం వీళ్లకు అప్పగించే ప్రశ్నే ఉండకపోవచ్చు. ఎందుకంటే అది మారల్ రెస్పాన్సిబిలిటీ. మన దేశానికి వచ్చి అసైలం తీసుకున్నప్పుడు ఆమెకు అక్కడ ఫేర్ ట్రయల్ అవుతుందనేటటువంటి అవకాశమే లేదు. లేనప్పుడు అనవసరంగా అక్కడికి పంపించి ఆమెను ఫర్దర్ ట్రబుల్స్లోకి నెట్టాల్సినటువంటి అవసరం మనకు లేదు. దాని విషయం మనం చాలా క్లియర్ కట్గా వాళ్ళతో డీల్ చేయాల్సిన అవసరం అయితే అంతేనా ఉన్నది. థ్యాంక్ యూ.